రేపటి సిఐడి విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మ అధికారులకు సమాచారం అందించారు. సారీ మూవీ ప్రమోషన్ ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఆర్జీవీ తెలిపారు. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉన్నందున హాజరు కాలేనన్నారు. 8 వారాల పాటు సమయం కోరినట్లుగా తెలుస్తోంది. 8 వారాల తర్వాత డేట్ ఇస్తే హాజరవుతానని సిఐడికి తెలిపినట్లుగా తెలుస్తోంది. రేపటి సిఐడి విచారణకు హాజరు కాలేనని రామ్ గోపాల్ వర్మ అధికారులకు సమాచారం ఇచ్చారు. సారీ మూవీ ప్రమోషన్ ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఆర్జీవీ తెలిపారు. ఈ నెల 28న సినిమా రిలీజ్ ఉన్నందున హాజరు కాలేనన్నారు. 8 వారాల పాటు సమయం కోరినట్లుగా తెలుస్తోంది. 8 వారాల తర్వాత డేట్ ఇస్తే హాజరవుతానని సిఐడికి తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌర్య అందిస్తారు. శౌర్య, రామ్ గోపాల్ వర్మ మీద సిఐడిలో మరో కేసు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైంది. మొన్న ఒంగోలు విచారణకు వచ్చిన రామ్ గోపాల్ వర్మకు అదే రోజు విచారణ జరుగుతున్న టైంలోనే గుంటూరు సిఐడి కార్యాలయం నుండి సిఐ వచ్చి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 10వ తేదీన గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు, రామ్ గోపాల్ వర్మ మీద నమోదైన కేసు డీటెయిల్స్ ఏంటంటే 2019లో కమ్మరాజ్యంలో కడపరాజ్యం అనే సినిమాని ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సినిమాలో కొంతమంది కొన్ని వర్గాలను కించపరిచే విధంగా సినిమా నిర్మాణం జరిగింది అని చెప్పేసి, అదేవిధంగా ఒక వర్గాన్ని అతను పైకి చూపిస్తూ ఒక వర్గాన్ని కిందకి చూపించే వర్గాన్ని ఎదుగా సినిమాని తీశారని చెప్పేసి తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ రామ్ గోపాల్ వర్మ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని స్వీకరించిన సిఐడి రామ్ గోపాల్ వర్మను విచారించడానికి ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కమ్మని చెప్పేసి చెప్పింది. అయితే రామ్ గోపాల్ వర్మ తాను రేపు 10వ తేదీన సిఐడి విచారణకు హాజరు కావడం లేదు, హాజరయ్యేదానికి తనకు బిజీ షెడ్యూల్ ఉంది, 8 వారాల టైం కావాలి అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ సిఐడికి రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ సారీ అనే ఒక మూవీ ప్రమోషన్ లో ఉన్నందున తనకు ఇప్పట్లో విచారణకు హాజరు కాలేను, 8 వారాల టైం అడిగారు. అయితే మరి నెక్స్ట్ 8 వారాల టైం ఇస్తుందా సిఐడి, లేకుంటే మళ్ళీ ఏమన్నా నోటీసులు ఇస్తుందా ఏంటని చెప్పేసి చూడాలి. మొత్తం మీద అయితే మటుకు ఆంధ్రప్రదేశ్ లో వర్మ ఒక్కొక్క కేసులో ఎదుర్కొంటూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రూరల్ పోలీస్ స్టేషన్ తన మీద నమోదైన కేసుకు సంబంధించేసి విచారణకు వచ్చి ఒక రోజంతా సుమారు 9 గంటల సేపు విచారణ జరిగింది. ఈ విచారణలో సుమారు 44 ప్రశ్నలని విచారణాధికారి రూరల్ సిఐ అడిగినట్లుగా తెలుస్తా ఉంది. అవసరమైతే మరొకసారి రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణలో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, గుర్తు లేదు అనే సమాధానాలే ఎక్కువగా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏవైతే పోస్టుల్ని అతను ఆ రోజున వ్యూహం సినిమాలో భాగంగా ప్రమోషన్ లో పెట్టారో ఆ పోస్టులకు సంబంధించి ఏ ఫోన్ అయితే రామ్ గోపాల్ వర్మ ఉపయోగించారో ఆ ఫోన్ ను సీజ్ చేయడానికి కూడా ఫోన్ కూడా ఆ రోజున విచారణాధికారి శ్రీకాంత్ బాబు అడిగితే ఫోన్ తీసుకురాలేదని చెప్పారు. అయితే ఫోన్ కొరకు మరోసారి పిలిపిస్తారా లేదా అనేది తెలియాలి. మరి సిఐడి కేసులో టైం ఇస్తుందా, లేకుంటే మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ వీక్ కానీ అట్లా మరి మరొక పిలిపించి విచారణ పిలుస్తారా అని చెప్పి చూడాలి. రైట్ శౌర్య, థ్యాంక్ యూ.